మనం ఎప్పుడైనా గమనించామా? మనం ఎందుకు ఇంత అశాంతిగా ఉంటున్నాం? 5 నిమిషాలు ఒక పుస్తకం చదవాలన్నా, లేదా ఒక పని పూర్తి చేయాలన్నా మన మనస్సు ఎందుకు సహకరించడం లేదు? మన చేతిలో ప్రపంచాన్ని మార్చగలిగే టెక్నాలజీ ఉంది, కానీ మన మెదడును నియంత్రించే పగ్గాలు మాత్రం మన చేతిలో లేవు. స్వామి వివేకానంద మన మనస్సు స్థితిని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరించారు. ఆ ఉదాహరణ వింటే మన మనస్సు విషయంలో ఎంత పొరపాటు చేస్తున్నామో అర్థమవుతుంది. ఈరోజు ఆత్మదీపం వీడియోలో మీ జీవితాన్ని మలుపు తిప్పే 10 నిమిషాల ఫోకస్ టెక్నిక్ గురించి, ఆ కోతి లాంటి మనస్సును ఎలా దారికి తెచ్చుకోవాలో లోతుగా తెలుసుకుందాం. వివేకానంద ఏమంటారంటే, మన మనస్సు సహజంగానే ఒక కోతి లాంటిది. కోతి స్వభావమే చంచలత్వం. అది ఒక చోట నిలకడగా ఉండదు. అలాంటి కోతికి ఎవరైనా కళ్ళు తాగిస్తే ఏమవుతుంది? దాని చపలత్వం 100 రెట్లు పెరుగుతుంది. ఆ కళ్ళు మరేదో కాదు, మనలోని విషయ వాంఛలు, ఇంద్రియ సుఖాల కోసం మనం పడే ఆరాటం మన మనస్సు తాగే కళ్ళు లాంటిది. అంతటితో ఆగలేదు. ఆ కోతిని ఒక తేలు కుట్టింది. మనకు తేలు కుడితేనే రోజంతా పిచ్చి గంతులు వేస్తాం. మరి కోతి పరిస్థితి ఏంటి? ఆ తేలు మరేదో కాదు, మనలోని అసూయ. పక్కవాడు బాగున్నాడని, వాడికి మనకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని, లేదా ఎక్కువ జీతం వస్తోందని మనం పడే ఆవేదనే ఆ తేలు కాటు. దీనివల్ల మనస్సులో సంక్షోభం మొదలవుతుంది. చివరికి ఆ కోతికి ఒక దయ్యం పట్టుకుంది. ఆ దయ్యం పేరే అహంభావం. నేనే గొప్ప, నాకంటే తెలివైన వాడు లేడు అనే గర్వం ఆవహించినప్పుడు ఆ మనస్సు వేసే చిందులు వర్ణనాతీతం. మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. నీ మనస్సు కూడా ఇప్పుడు ఆ కోతి స్థితిలో లేదు కదా? కోరికలు, అసూయ, అహంభావం అనే సంఖ్యలతో అది బంధించబడి నిన్ను నీ లక్ష్యం వైపు వెళ్ళనివ్వకుండా ఆపుతోంది కదా. మరి ఇలాంటి మనస్సును నిగ్రహించడం ఎలా? మనోనిగ్రహానికి వివేకానంద చెప్పిన మొదటి సూత్రం వినడానికి చాలా వింతగా ఉంటుంది. అదేంటంటే, మనస్సును దాని మానాన దాన్ని వదిలేయండి. అవును, మీరు విన్నది నిజమే. మొదట ఒక చోట సుఖంగా కూర్చోండి. మీ మనస్సును ఎక్కడికైనా పరుగులు పెట్టనివ్వండి. దాన్ని బలవంతంగా ఆపాలని ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు ఎంత ఆపాలని చూస్తే అది అంత ఎక్కువ గంతులు వేస్తుంది. కానీ ఇక్కడే అసలైన టెక్నిక్ ఉంది. అది గంతులు వేస్తున్నప్పుడు మీరు మాత్రం దాన్ని కోతి చేష్టలన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉండాలి. ఒక సాక్షిలా చూడాలి. అది ఏ అసహ్యమైన ఆలోచన చేసినా, ఏ అహంకారపు ఆలోచన చేసినా, ఓహో, నా మనస్సు ఇలా ఆలోచిస్తుందా అని గమనించండి. జ్ఞానమే శక్తి. మీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో మీకు తెలిసినప్పుడే దాన్ని అదుపు చేయడం సాధ్యమవుతుంది. మనస్సును దాని ఇష్టం వచ్చినట్లు తిరగనివ్వండి. మొదట్లో చాలా భయంకరమైన, అసహ్యకరమైన ఆలోచనలు రావచ్చు. వాటిని చూసి బెంబేలు పడవద్దు. మీరు కేవలం గమనించేవారిగా మాత్రమే ఉండండి. మీరు ఇలా రోజులో కేవలం 10 నిమిషాలు సాక్షిగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే అద్భుతం జరుగుతుంది. దినాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా ఆ మనస్సు యొక్క చాంచల్యం తగ్గిపోతూ ఉంటుంది. మనస్సులో ఒక తెలియని శాంతి ఏర్పడుతుంది. మొదట్లో కొన్ని నెలల దాకా మనస్సులో అంతులేని వృత్తులు, అంటే థాట్స్ ఉన్నట్లు అనిపించినా క్రమంగా అవి తగ్గిపోతాయి. వివేకానంద ఒక గొప్ప ఉదాహరణ ఇస్తారు. ఆవిరిని వదిలిన వెంటనే యంత్రం పని చేస్తుంది. అలాగే ఇంద్రియాల ముందు విషయాలు పడగానే మన మనస్సు అటు లాగుతుంది. కానీ నేను ఒక నిర్జీవ యంత్రాన్ని కాదు అని మనం నిరూపించుకోవాలి. మనిషి తన స్వేచ్ఛను వ్యక్తం చేయాలి. మనస్సును ఇంద్రియాలతో చేరనివ్వకపోవటమే ప్రత్యాహారం. అంటే బయట ఏమైనా జరగనివ్వండి, నా మనస్సు మాత్రం నా వశంలో ఉంటుంది అని అనుకోవడం. దీనికి కావాల్సింది పూనిక మరియు సహనం. ఒక్క రోజులో ఏది మారదు, కానీ ప్రతిరోజు చేసే సాధన నిన్ను మహోన్నతుడిగా మారుస్తుంది. ఈ టెక్నిక్ను నేటి నుండి మీరు ఎలా అమలు చేయాలో చూద్దాం. మొదటి 2 నిమిషాలు ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండనివ్వండి. తదుపరి 5 నిమిషాలు మీ మనస్సును కోతిలా గంతులు వేయనివ్వండి. అది ఎక్కడికి వెళ్ళనివ్వండి. కానీ మీరు మాత్రం దాన్ని ఒక సాక్షిలా గమనించండి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని జడ్జ్ చేయకండి. చివరి 3 నిమిషాలు మెల్లగా ఆ ఆలోచనల నుండి మీ దృష్టిని మీ శ్వాస మీదకు లేదా మీ అంతరాత్మ మీదకు మళ్లించండి. ప్రత్యాహార సాధన. పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఏదైనా డిస్ట్రాక్షన్ వస్తే, నేను యంత్రాన్ని కాదు, నేను నా మనస్సుకి యజమానిని అని
మీకు మీరు చెప్పుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టండి. మిత్రులారా, మనోనిగ్రహం అంటే మనస్సును చంపడం కాదు, మనస్సును మన వశం చేసుకోవడం. ఆ కోతికి పట్టిన దయ్యాన్ని వదిలించి దానికి ఉన్న కళ్ళు మత్తును దింపి దాన్ని ఒక పవిత్రమైన శక్తిగా మార్చుకోవడమే ఈ సాధన ఉద్దేశ్యం. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు నిర్జీవ యంత్రాలు కాదు. మీలో అనంతమైన శక్తి ఉంది. మీ మనస్సు మీకు బానిస కావాలి, కానీ మీరు మీ మనస్సుకు బానిస కాకూడదు. ఈరోజే ఈ 10 నిమిషాల సాధనను మొదలుపెట్టండి. మీ మనస్సులో కలిగే మార్పును మీరే గమనిస్తారు. నీ ఆత్మదీపాన్ని వెలిగించు. జై హింద్.